ఇజ్రాయెల్ యుద్ధంతో విలవిల్లాడుతున్న గాజాలో ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 111 మంది ఆకలి చావుకు బలైనట్లుగా అంచనా. ఇందులో 80 మంది చిన్నారులే ఉన్నట్లుగా గాజా ఆరోగ్య శాఖ చెప్తోంది. 2 రోజుల వ్యవధిలోనే 20 మంది ఆకలితో ప్రాణాలు కోల్పోవడం ఈ పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పుకోవాలి మనం. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు అత్యంత విషమంగా మారే ప్రమాదం ఉందని 100కు పైగా అంతర్జాతీయ మానవతా సేవలందించే సంస్థలు హెచ్చరించాయి. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించాయి. గాజాలో ఆహారం లేమి కారణంగా పోషకాహార సమస్యతో హాస్పిటల్స్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లుగా పలు నివేదికలు వెల్లడించాయి. నీరసంతో వృద్ధులు, పిల్లలు హాస్పిటల్స్కు క్యూ కడుతున్నారు. శిశువులకు పట్టేందుకు పాలు లేక బాలింతలు బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇలా గాజాలో పరిస్థితులు చేజారిపోతున్నాయని, సహాయ సిబ్బందికి కూడా ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొంటూ సేవ్ ది చైల్డ్, ఆక్స్ఫామ్, MSF వంటి 115 మానవ హక్కులు స్వచ్ఛంద సంస్థలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇజ్రాయెల్ ఆంక్షలు, సరిహద్దులు దిగ్బంధనం కారణంగా గాజాలో గందరగోళ పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయని, ఆకలి కేకలు చావులకు కారణమవుతూ ఉన్నాయని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ దిగ్బంధనంతో గాజాలో మానవతా సాయానికి ఆటంకం ఏర్పడుతోంది. ఆహార పదార్థాలు లభించక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అక్కడున్న ప్రజలు, చిన్నారులంతా కూడా. చిన్నారులు, వృద్ధులు ఆహారం కోసం మల్లాడిపోతున్నారు. డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తూ ఉన్నాయి. అక్కడ మార్కెట్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఆకలి, డీహైడ్రేషన్తో వృద్ధులు వీధుల్లోనే కుప్పకూలిపోతూ ఉన్నారు. 20 లక్షల జనాభా ఉన్న గాజాలో రోజుకు సరాసరి 28 ట్రక్కుల ఆహార పంపిణీ మాత్రమే జరుగుతోంది. ఇది స్వచ్ఛంద సంస్థలు దీని గురించి చాలా క్లియర్గా పేర్కొన్నాయి. తక్షణమే కాల్పుల విరమణ పాటించి అన్ని సరిహద్దులు తెరవాలని, తద్వారా మానవతా సాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. విజువల్స్లో కొన్ని చూస్తూ ఉంటే గనక ఎంత బాధాకరంగా ఉందంటే చూసిన వాళ్ళకి కన్నీళ్లు కూడా ఆగట్లేదు. అంత ఘోరంగా ఉంది అక్కడ పరిస్థితి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 59,000 పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లుగా గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మానవతా సహాయ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మే 27 నుంచి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1000కి దాటింది. వీరిలో ఎక్కువ మంది సాయం కోసం ఎదురుచూస్తున్న వారే అని ఐరాస మానవ హక్కుల విభాగం వెల్లడించింది. గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ GHF ఈ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆరోగ్య పంపిణీ కేంద్రాల వద్దే 700 మందికి పైగా చనిపోగా మరో 300 మంది ఐరాస పంపిణీ కేంద్రాల వద్ద ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకి సమాచారం అందుతోంది.